హలో ఆల్, వెల్కమ్ టు మినట్ భారత్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ సీజేపీ. మనందరికీ తెలిసిందే బీజేపీ, భారతీయ జనతా పార్టీ, ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి. మరి సీజేపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? సీజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ. షాక్ అయ్యారా? లేకపోతే ఇదేదో వైరల్ సోషల్ మీడియా ట్రెండ్ అనుకుంటున్నారా? కాదు. సీజేపీ అనేది సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఒక ఇంటర్నెట్ పార్టీ, ఒక జెన్జీ ఆన్లైన్ మూమెంట్. ఈ సీజేపీ ఎవరు స్థాపించారు, ఎందుకు స్థాపించారు, దీని ప్రొపగాండా ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక చిన్న సంఘటన గురించి మాట్లాడుకుందాము. మే 15, 2026న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ పాస్ చేశారు. అదేంటో మీరే చూడండి ఒకసారి. Youngsters like cockroach, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media. దీనిలో ఆయన చేసిన రీమార్క్స్ మన ఇండియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ ఆన్లైన్ క్రిటిక్స్ని టార్గెట్ చేశారనమాట. వాళ్ళల్లో నుంచే ఒక ఆయన అభిజిత్ ఈ సీజేపీని ఫామ్ చేశారనమాట. ఈ సీజేపీ అనే అకౌంట్ 16th May 2026న ఫామ్ అయింది. ఈరోజు 23rd May 2026 మనం చూసినట్టయితే ఈ పార్టీకి 22 million ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారన్నమాట. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ఈ సీజేపీ పార్టీ ఆర్ జెన్జీ పీపుల్. యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఇన్జస్టిస్ ఫేస్ అయిన యూత్ వాళ్ళే ఈ సీజేపీని ఫాలో అవుతున్నారు. మీరందరూ అనుకుంటూ ఉండొచ్చు ఈ జెన్జీ వాళ్ళకి యాంగర్ ఏముండొచ్చు అండ్ ఇన్జస్టిస్ ఏముండొచ్చు అని. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న నీట్ 2026 పేపర్ లీక్ అయింది. ఒక చిన్న సిటీలో రాజస్థాన్లో ఈ పేపర్ లీక్ అయ్యి విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మెజారిటీ ఆఫ్ ది సిటీస్ అండ్ స్టేట్స్ రీచ్ అయిపోయినాయి అనమాట. దీనివల్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ ఎగ్జామ్ని రద్దు చేశారు. కానీ 2-3 years నుంచి హార్డ్ వర్క్ చేసిన స్టూడెంట్స్ అండ్ ఎన్నో హోప్స్ అండ్ ఎన్నో సాక్రిఫైసెస్ చేసిన పేరెంట్స్ భాగోద్వేగానికి లోనయ్యారు. ఇంకో సెకండ్ ఇన్సిడెంట్, సిబిఎస్ఈ వాళ్ళ రీచెకింగ్ కాంట్రవర్సీ. ఈ ఓఎస్ఎం వల్ల ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి పాస్ పర్సెంటేజ్ 85.2% వచ్చింది. దీనివల్ల స్టూడెంట్స్ అది నాట్ ట్రస్ట్ వర్ది అని, అన్రిలయబుల్ అని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ 2 ఇన్సిడెంట్సే కాదు, మన ఇండియాలో మేజర్ ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్. సో వీటన్నిటికీ బాధ్యులు మన గవర్నమెంట్ అని జెన్జీ వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఈ అకౌంట్ని ఫాలో కొడుతున్నారు. ఫాలో కొట్టు, వైరల్ అవ్వు. సీజేపీ వాళ్ళ మెయిన్ సిద్ధాంతం ఏంటంటే బై ద యూత్, ఫార్ ద యూత్, ఆఫ్ ద యూత్. మేము వైలెంట్గా ప్రొటెస్ట్ చేయము, మేము ఓన్లీ పీస్ఫుల్గా చేస్తాము అని. కానీ కొంత సెగ్మెంట్ ఆఫ్ ది ఇంటర్నెట్ యూజర్స్ వాళ్ళని ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే ఇలాంటి మూమెంటే ఆల్రెడీ నేపాల్ ఇంకా బంగ్లాదేశ్ జరిగింది, సేమ్ అలాంటి మూమెంట్గా మారుతుందా అని. ఇలాంటిదే సేమ్ సంఘటన మనకి లాస్ట్ ఇయర్ నేపాల్లో జరిగింది. సెప్టెంబర్ 2025న అక్కడున్న జెన్జీ వాళ్ళు యాంటీ కరప్షన్ అండ్ యాంటీ నెపోటిజం మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఇది ఎలా అడాప్ట్ అయింది అంటే అగ్రెసివ్గా ఉన్న యూత్ వాళ్ళందరూ కాంట్రవర్షియల్ యాంటీ సోషల్ మీడియా బ్యాన్ని స్టార్ట్ చేశారు. దీని కాజ్ వచ్చేసి అక్కడున్న పొలిటికల్ మినిస్టర్స్ ఇంకా లీడర్స్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్ వాళ్ళ లావిష్ లైఫ్ స్టైల్స్ ఇంకా లగ్జూరియస్ సోషల్ మీడియా పోస్టింగ్స్ చూసి అక్కడున్న జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్ ఇన్ 2 days ఆఫ్ టైంలో అక్కడున్న పార్లమెంట్ భవనాన్ని నిప్పు పెట్టారు. ప్రజల్లో ఆగ్రహం చూసి అగ్రెసివ్ బ్యాక్లాష్ ఆన్ సోషల్ మీడియా చూసి పిఎం కూడా రిజైన్ చేశారు. సో ఇలాంటి మూమెంట్ ఇక్కడ కూడా జరగచ్చా అని అభిజిత్ని అడిగినప్పుడు ఆయన ఈ పోస్ట్ చేశారు. సో కాక్రోచ్ జనతా పార్టీలో జాయిన్ అవ్వాలన్నా కూడా ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. అవేంటో చూద్దామా. ఫస్ట్, వాళ్ళు అన్ఎంప్లాయిడ్ అయి ఉండాలి. సెకండ్, వాళ్ళకి లేజినెస్ చాలా ఎక్కువ ఉండాలి. థర్డ్, వాళ్ళు 24/7 కాన్స్టెంట్గా ఆన్లైన్లోనే స్క్రోలింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఫోర్త్, వాళ్ళు చాలా ఆవేశంగా ఇంకా సెటారికల్గా పోస్ట్ ఇంకా మాట్లాడగలగాలి. ఈ సీజేపీ పార్టీకి ఒక ప్రొపగాండా కూడా ఉందన్నమాట. అదేంటో చూద్దామా. ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది యాంటీ కరప్షన్, గుడ్ హాస్పిటాలిటీ సిస్టమ్స్, గుడ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ అండ్ ఎక్సెట్రా. ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. సీజేపీ ఫౌండర్ అభిజిత్ గురించి మనం తెలుసుకుంటే ఆయన 2020 నుంచి 2023 వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారనమాట. సో దీన్ని బట్టి చూస్తే ఈ సీజేపీ అనేది సోషల్ మీడియా సెటారికల్ మూమెంట్ ఏమన్నా ఆపోజిషన్ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీయా, లేకపోతే వీళ్ళు 2029 ఎలక్షన్స్లో పాల్గొంటారా, లేకపోతే జస్ట్ సోషల్ మీడియా మూమెంటా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సో దిస్ ఇస్ మినట్ భారత్. సీ యూ టుమారో with another interesting update. Signing off.